సార్ నేను మైపాలరెడ్డి మాట్లాడుతున్నాను సార్. మైపాల్ సార్ నమస్తే సార్. మొత్తం మైపాల్ సార్ మీరు రైతుల గురించి ఆ రోజు మీరు తీసుకున్న చొరవతో అది లాస్ట్ అంకెంకి వచ్చింది సార్ ప్రస్తుతానికి. అది రైతు బంధు మనకి రోడ్డు విషయంలో గుంటలు గుంటలు కట్టైన వాళ్ళకి రైతు బంధు ఆగింది కదా సార్. ఆ రోజు మీరు తీసుకున్న చొరవతో ప్రస్తుతానికి కలెక్టర్ గారు కూడా డిఓ మేడం పెట్టిరంట సార్. డిఓ సార్కి గోపి సార్ ఉన్నారు కదా సార్. అవును అయితే మొన్నటిదాకా మనకి రైతు బీమా అవన్నీ ఆగిపోయిండే. అవును ఇప్పుడు మీరు తీసుకున్న చొరవతో ప్రస్తుతానికి బీమా అవన్నీ ఎంట్రీ అయిపోయినాయి సార్ ప్రస్తుతం రైతులందరికీ. ఓకే గుడ్ సో ఇప్పుడే నాకు చౌహాన్ సార్ కూడా మాట్లాడి రిక్వెస్ట్ ఏం పెట్టిండంటే మీరు ఒక అవకాశం ఇస్తే వచ్చి కలుస్తామంటారు సార్, లేదంటే మీరు పర్సనల్గా తీసుకొని మాట్లాడినా ఒకసారి గోపి సార్తో మాట్లాడమంటారు సార్. ఐఏఎస్ ఉన్నారు కదా డిఏఓ. గోపి సాబ్ से కొంచెం మక్సూద్ కు చెప్పండి. మక్సూద్ నేను చెప్పమంటారు సార్. అదే ఇప్పుడు చెప్పు నేను పోయి మళ్ళీ టైం తీసుకొని పోయి కలుస్తాను. ఓకే సార్. ఎందుకంటే ఇప్పుడు అంత అయిపోయింది సార్. జస్ట్ ఆ ఒక్క సార్తో చెప్పిస్తే మనకి రైతు బంధు అందరూ और थोड़ा हमारे रोड के రైతు బంధు नहीं करवाता ना సార్. वो लोगों के लिए अपन दिए थे देखो. हाँ बोलो హలో మైపాల్ మక్సూద్ భాయ్ అన్న ఏమైంది నువ్వు చెప్పాడంటే నాకు చెప్తే అయిపోతుంది. అవునా? అది మీకు మొన్న చేసిన కదన్నా, ఇక్కడే మీకు కూడా చేసిన మొన్న. చేస్తే నేను చెప్తా కదా నీ అయితే చౌహాన్ సార్ ఫోన్ చేసిండు. చౌహాన్ సార్ ఏమంటున్నా అంటే అదే ఏవో మనకి ఏవో సార్ ఏమంటున్నా అంటే అంతా అయిపోయింది సార్ దయ వల్ల మన మీ అందరి కోఆపరేషన్తో. సో ఒక్క అగ్రికల్చర్ డిఏఓ సార్ ఎవరైతే ఉన్నారో గోపి సార్కు మనం సార్తో ఒకసారి చెప్పిస్తే అమౌంట్ పడతాయని చెప్తున్నారు అన్నమాట. చెప్పిస్తాను. ఇక అంతా అయిపోయింది అన్న, ఇక అదొకటే పెండింగ్ ఉంది మనకి. సరే సరే చెప్పిస్తా. ఇది 11th కొంచెం ఒక 2 days ఆగు. ఓకే అయిపోతే బై ఎలక్షన్స్ అయిపోతాయి. ఓకే బై ఎలక్షన్స్ అయిపోతే 11 తర్వాత ఒకసారి సార్కే తప్పకుండా తప్పకుండా వెళ్దాం సార్. ఎందుకంటే ఇప్పుడే సార్ కూడా ఏమంటున్నారు. అంతే 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 అదే అదే పట్టుకున్నాం. అదే అన్న అదే అన్న. అయితే ఇప్పుడు చౌహాన్ ఏవో సార్ కూడా ఫోన్ చేసి ఏమంటున్నా అంటే అంత అయిపోయింది కదా మనకు డిఓ అగ్రికల్చర్ సార్కి ఒకసారి సురేష్ సాబ్తో చెప్పిస్తే అమౌంట్ అయిపోతాయి అన్నట్టు అంటారు సార్. జర మన నారంకేడు మండలం మన మనూరు మండలంకి ఒక న్యాయం జరిగినట్టు ఉంటుంది కదా సార్.